దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఘన విజయాలను వివరిస్తూ ఇంటింటికి కూటమి ప్రభుత్వం లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఈ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు 10వ వార్డులో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరువిధి ప్రసాద్ గారు, అలాగే హాస్పిటల్ ఏరియా కమిటీ డైరెక్టర్ నాగలక్ష్మి గారు, దేవస్థానం పాలక మండలి కొండబిట్రకుంట డైరెక్టర్ బివి నారాయణ గారు, ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు ఎల్లంటి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి ఫస్ట్ మా క్లస్టర్ ఇన్ఛార్జి తిరువిధి ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పరిపాలన పైన ఇంటింటికి వెళ్ళి ప్రజల దగ్గర మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ మున్ముందు కూడా వారికి ఏదైనా కానీ లేక స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలన్నా, లేకపోతే స్థలం కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, ఇంకేమన్నా కూడా వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయి అని వారి దగ్గర ఒక అర్జీ రూపంలో వారికి ఇచ్చి వారి దగ్గర వివరణ తీసుకుంటూ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు 10వ వార్డు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మేడికొండ సుకుమార్ గారు, అదేవిధంగా పెద్దలు ఎల్లంటి వెంకటేశ్వర గారు, సోదరి నాగలక్ష్మి గారు, అదేవిధంగా మన దేవస్థానం కమిటీ చైర్మన్, అదేవిధంగా అందరూ కూడా మిత్రులందరితో దేవస్థానం డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా మాకు అన్ని సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాకు అన్నీ చేసి పెడతా ఉన్నారు. ప్రత్యేక ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా ఏ కావాలన్నా కూడా మాకు ఎప్పుడు తక్షణం ఆయన స్పందిస్తూ అంత అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా వచ్చేసి సుకుమార్ గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ప్రీతమ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుని వెళ్తూ ఆ సమస్యల పరిష్కారంలో భాగంగా ముందు వరుసలో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నామని చెప్పి వారు మరి ప్రజలందరూ కూడా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ముందు కూడా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అదేవిధంగా రాష్ట్రంలోనే ప్రీతమ శాసనసభ్యులు అత్యుత్తమ స్థానంలో ఉంటూ కావలిని ఒక కనకపట్నం చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. రోజుకి ఆయన ఏం చేస్తున్నాడో మాకే అర్థం కావట్లేదని ప్రజలు వారు ఆనందం వ్యక్తం చేయడం నిజంగా చాలా శుభపరిణామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ఇదే విధంగా ప్రజల దగ్గర ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గంలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం రెండింటినీ నడుపుకుంటూ పోతూ ఈరోజు ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తూ ముందుకు పోతూ ఉన్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి పదార్థ కృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కావలి మునిపెన్నడి చూడని విధంగా అభివృద్ధి వైపు దూసుకోబోతున్నది. మేము ఈ వార్డులో ప్రతి ఒక్కరికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాలు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి అని ప్రజలకు ముందు చెప్తే ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్డులో కూడా మేము అడగదే ఆలస్యం, అడిగిన వెంటనే మీకేం కావాలని అభివృద్ధి వైపు రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ మమ్మల్ని ఒత్తిడి తెచ్చి ఆయన శాంక్షన్ చేస్తున్నాడు. అది నిజంగా ఎప్పుడు కూడా మనం ఇంత అభివృద్ధిని చూసిన దాఖలు లేవు. కాబట్టి ఇతరులని కృష్ణారెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోపోవాలంటే అందరూ ఆశీస్సులు ఆయనకుంటే ఇంకా కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఇంకా పరిగెత్తిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా వార్డు ఇన్ఛార్జి సుకుమార్కి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జి తిరువిధి ప్రసాద్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ 10వ వార్డు సంబంధించి తెలుగుదేశం 2 సంవత్సరాల పరిపాలన గురించి ప్రజలందరికీ మేము వివరిస్తూ వారి యొక్క కష్టాలు తెలుసుకొని మా ప్రియతమ నాయకులైనటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి చెప్పడం, ఏ చిన్న విషయాలు ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే స్పందించడం ఇది చాలా గర్వించదగ్గ విషయం. కావలి 10 సంవత్సరాలు నిద్రపోతున్న కావలిని ఇవాళ తట్టి లేపి అభివృద్ధిని చూపిస్తున్న అభివృద్ధి ప్రదాత మన కృష్ణారెడ్డి గారు.
వారికి మా 10వ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ద్వారా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మా కావలి నియోజకవర్గ నాయకుడు అభివృద్ధి ప్రదాత కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారంతో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పార్టీ తరఫున మేము 10వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. కావ్య కృష్ణారెడ్డి ద్వారా వచ్చిన కాంచి గత 10 ఏళ్ల నుంచి అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్న కావలిని అభివృద్ధి వైపు పయనం చేస్తూ ముందడుగు వేస్తున్న మన కావ్య కృష్ణారెడ్డి గారికి మా 10వ వార్డు తరఫున ఫస్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 10వ వార్డులో ఎటువంటి కార్యక్రమాలు లేవు. కలుగోళమ్మ దేవాలయం వందల చరిత్ర కలిగిన దేవాలయానికి తూర్పు ముఖ ద్వారం ద్వారా బ్రిడ్జి 20 లక్షల రూపాయలతో బ్రిడ్జి ఏర్పాటు చేశాడు. 19 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. 10 లక్షల రూపాయలతోటి హిందూ శ్మశాన వాటగా దళిత హిందూ శ్మశాన వాటగా కంప చెట్ల మయంతో దుర్గంధపూరితంగా ఉన్న శ్మశానాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాడు. దాదాపు 56 లక్షలతోటి మా 10వ వార్డుకి అభివృద్ధి పనులు తీసుకొచ్చిన ఘనత మా కావ్య కృష్ణారెడ్డి గారికి దక్కిందని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని ఇదే అభివృద్ధి పదాన్ని ముందు కూడా ఆయన అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం.